అది నువ్వేం చేస్తావు? ఎందుకు నీకు భయపడుతున్నారు? ఎందుకంటే 7.5 7.5 అని అంటారు. 7.5 సంవత్సరాలు ప్రతి జీవుడికి శనేశ్వరుడు 7.5 సంవత్సరాలు ఉంటారు. ప్రతి జీవుడికి, అది ఎంత పెద్ద వ్యక్తి అయినా, ధర్మాత్మ అయినా, పుణ్యాత్మ అయినా, పాపాత్మ అయినా, ప్రతి వ్యక్తికి 7.5 సంవత్సరాలు శనేశ్వరుడు ఖచ్చితంగాను ఇఫెక్ట్ చేస్తాడు, ప్రభావం పెడతాడు. అది చిన్నప్పటి నుంచి అనుకోండి, వయసు ఉన్నప్పుడు అనుకోండి, ముసలప్పుడు అనుకోండి, ఇది వయసుతో సంబంధం లేదు. వారికి ఏ సమయంలోనూ వస్తుందో తెలియదు శనేశ్వరుడు. అయితే ఏం చేస్తారు? 2.5 సంవత్సరం 2.5 సంవత్సరం 2.5 సంవత్సరం డివైడ్ చేసేది. 2.5 సంవత్సరం నేను శనేశ్వరుడు, నేను తలకాయ మీద ఉంటాను. తలకాయ మీద ఉండి వాడి బుద్ధిని ఎప్పుడూ ఒక స్థిరంగా ఉంచను. నేను ఇచ్చేస్తాను, అది చేస్తాను, అక్కడికి వెళ్తాను, ఇలా ఉంటాను. ఎప్పుడు చూడండి, ఎవరికైతే శనేశ్వరుడు ఉంటారో వాడి బుద్ధి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఎవరు కొడతాను, ఎవరు తిడతాను, ఇక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, స్థిరం ఉండదు. భక్తిలో స్థిరం కాదు, భౌతికలో స్థిరం కాదు, దేంట్లో స్థిరం ఉండదు, స్థిరం ఉండదు. ఆ సమయంలో నేను అనుకోవాలి, ఈ శనేశ్వరుడు నా నెత్తి మీద కూర్చున్నాడు అని చెప్పేసి. నెత్తి మీద కూర్చున్నాడు, ఖచ్చితంగా కూర్చుంటాడు. మళ్ళీ ఒక 2.5 సంవత్సరాలు ఏంటి, వాడు కడుపులో ఉంటాను. ఎందుకు కడుపులో ఉంటారంటే, వాడు కడుపులో ఉండి నేను అనేక ప్రకారంగా రోగగ్రస్తం చేస్తాను. శారీరకంగా పీడ, తలపైన కూర్చి మానసిక పీడ ఇస్తాడు. మరి పొట్టలో ఉండి అనేక శారీరక పీడ ఉంటుంది. ఎవరికి రోగము, భయంకరమైన రోగాలు, ఆరోగ్యం బాగకుండా ఇవన్నీ ఉంటే అప్పుడు శనేశ్వరుడు పొట్టలో ఉన్నాడు వీడికి. ఇంకో 2.5 సంవత్సరాలు ఏం చేస్తావు? వాడు కాళ్ళ దగ్గర ఉంటాడు, వాడి పాదాల దగ్గర ఉంటాడు. ఎందుకంటే వాడికి ఎక్కడ ఒక చోట్ల ఉంచను, తిప్పేస్తుంటాను. ఇక్కడికి వెళ్తానంటాడు, అమెరికా అంటాడు, మళ్ళీ యూఎస్, ఇండియా అంటాడు, మళ్ళీ హైదరాబాద్ అంటాడు, విజయనగరం అంటాడు, ఇల్లు అంటాడు, వాకులు అంటాడు, గుడి అంటాడు, గోపురం అంటాడు. ఈ విధానంగా తిరుగుతూనే ఉంటాడు. ఈ విధానంగా నేను మూడు కేటగిరీగాను వాడికి పీడిస్తుంటాను. 7.5 తర్వాత నేను వాడికి విడిచిపెడతాను. అయితే ప్రతి వ్యక్తికి ఉంటుంది, అది ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఎందుకు నువ్వు ఇస్తారు? ఇది భగవంతులకు ఆజ్ఞ. భగవంతుడు కృష్ణుడు ఎందుకు ఆజ్ఞ చేస్తారు ఈ విధానంగాను? ఒక వ్యక్తి తన తలక ప్రారంధ కర్మం తలక పాపాన్ని నాకు పనిష్మెంట్ ఇవ్వమని చెప్పేసి 7.5 సంవత్సరాలు వాడి తలక కర్మం అని నేను ఇష్టాసారంగా ఇవ్వలేను. వాడి కర్మం ఏంటి, వాడి పూర్వకమైన కర్మం ఏంటి, వాడి ప్రారంభం ఏం తీసుకొచ్చాడు, వాడికి ఆ ప్రకారం నేను డివైడ్ చేసుకొని ఇవ్వగలను.